నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. తేలిగ్గా ఉండే ఖర్చు లేని పరిహారాలను ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అని సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి పరిహారాలు అప్లోడ్ చేయగానే ముందుగా మీరు చూడొచ్చు. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి చాలు. అయితే రాళ్ల ఉప్పుతో ఎందుకు ఇన్ని పరిహారాలు ఉన్నాయి అని మనం దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుందండి. మరి ఉప్పును అలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే, అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం చెయ్యాలని పండితులు కూడా సూచిస్తూ ఉంటారు. అలాగే పరిహార శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఉప్పు పరిహారం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుందండి. డబ్బులు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని సూచిస్తున్నారు. అలాగే శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే సమయంలో, అంటే ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఫలితాలను చూస్తారండి. ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. అంటే మనం సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కళ్ళుప్పుతో తుడిచినట్లయితే కనుక ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మొత్తం నశిస్తుందని చెప్తున్నారు. అలాగే వారానికి 2 రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. మానసిక ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచైనా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. మన పెద్దలు ఇదివరకు ఈ విషయాన్ని మనకి తెలియజేసి ఉన్నారు కదండి. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసు నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు అనేదే ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో కూడా ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1/2 స్పూన్ పసుపు, కుంకుమ వేసి దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుందండి. ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. ఓ గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్ని నీరు పడకుండా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుందండి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది కదా. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచుకోండి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలనేవే ఉండవు. దారిద్ర్య బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకొని మూట కట్టి
ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుందండి. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు, దిష్టి దోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే అదేనండి, చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోవాలన్నా పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఎవరి ఇంట్లో అయితే డబ్బుకు కొరత ఉంటుందో, అంటే డబ్బు కోసం ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వ్యాపారాలలో నష్టం వస్తుంది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారందరూ ఒక గిన్నెలో ఉప్పు నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధనం ప్రవాహంలాగా వస్తుందండి. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా మూలలో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి డబ్బు రాక అనేది సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. అంటే ఇదివరకు ఏదైనా డబ్బు నష్టాలు జరుగుతున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారి తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నా, ఇలాంటివన్నీ కూడా సమస్యలు తీరిపోతాయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే కనుక అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతారని పండితులు చెప్తున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులకు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లో సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలండి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచకూడదండి. ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. అంటే మనం వంట చేసుకునేటప్పుడు ఉపయోగించే ఉప్పును కూడా గాజు సీసాలో భద్రపరచుకుంటే మంచిది. అలాగే పసుపును కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. ఉప్పు, పసుపు కూడా ఎప్పుడు పక్కపక్కనే ఉండకూడదు. ఆ రెండింటిని దూరంగా పెట్టాలి. అలాగే వాటి రెండింటిని కూడా గాజు పాత్రలో, గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మంచిదండి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు 2 రాహు కారణ గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే, అంటే నరదృష్టి, దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుందండి. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపైన పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా నిల్వధనం అనేది మీకు ఏర్పడుతుంది. ఇలా అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో కలిపేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు అంతా కూడా ఆదా అయ్యి కోటీశ్వరులయ్యే అవకాశం కూడా మీకు కలుగుతుందండి. ఆర్థిక కష్టాలు ఉన్నవారు, అలాగే దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, ధన రాబడి పెంచుకోవాలి అనుకున్నవారు ఇప్పుడు చెప్పిన పరిహారాలలో మీకు నచ్చిన పరిహారం, మీకు అవసరమైన పరిహారం మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు జీవితంలో మార్పు అనేది వస్తుంది. మీ ఆర్థిక స్థితిలో కూడా ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారితో మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేసుకుంటారు కదా, ఎందుకంటే వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు.
అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి పరిహారాలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వాటిని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.